బీఆర్ఎస్ సభకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభాస్థలిని బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ఈ నెల 20న సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. దీంతో ఈ సభను బీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీగా జన సమీకరణ చేయాలని చూస్తున్నారు. 1,00,000 మందికి పైగా జనంతో సభ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలో మోత్తే రోడ్డులో సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు జీవన్ రెడ్డి. ఇందుకు ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయి. సుమారు 1,00,000 మందితో సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. అటు సభ నిర్వహణ బాధ్యతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణలకు అప్పగించారు కేసీఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కేసీఆర్, జీవన్ రెడ్డి సుదీర్ఘకాలం పనిచేశారు. జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించగా కరీంనగర్ నుంచి ఎంపీగా కేసీఆర్ బరిలో నిలిచారు. చాలా కాలం తర్వాత మళ్లీ ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి రావడం ఆసక్తికరంగా మారింది. రేపు ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్ష నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్ష నిలబడి పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది చెప్పండి. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారు ఏ విధంగా నడుం బిగించి వారు ముందుకు నడిచిండో, ఇలా వారి నాయకత్వంలో వారి సారథ్యంలో ఏదైతుందో వారికి తోడుగా నిలిచి ఇలా ప్రజల పక్ష నిలబడి ప్రజా సంక్షేమం కొరకు ప్రజాహితం కొరకు ఏదైతుందో పోరాటం చేసేటువంటి ఒక మరి అవకాశం పొందడానికి కొరకు మరి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని